సాఫ్ట్వేర్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ ఇస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐతో సగం ఉద్యోగులతోనే డబుల్ రెవెన్యూ సాధించాలని టీమ్స్ను సవాల్ చేస్తున్నామని హెచ్సిఎల్ టెక్ సీఈఓ విజయ్ కుమార్ చెప్పడం ఆందోళన కలిగిస్తుంది. ఈయనతో పాటు ఇన్ఫీ సీఈఓ సలీల్ ఫారిక్ ఏకీభవించడం మరింత ఆందోళన పెడుతుంది. కంపెనీలన్నీ ఏఐ దారి అనుసరిస్తూ ఉంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో సగం మందికి జాబ్ పోతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే వెస్ట్ నుండి ప్రాజెక్టులు తగ్గి రెవెన్యూ మందగించిన వేళ మరిన్ని దుర్వార్తలు వినాల్సి వస్తుందేమని ఆందోళన పడుతున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అంతేకాకుండా ఇటీవల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఒక కొత్త శాఖ ప్రారంభమవుతుందని, ఏఐ ద్వారా ఆర్థిక వ్యవస్థను ఎలా పెంచవచ్చునో పరిశీలించనుంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రకారం బెన్నెట్ పబ్లిక్ పాలసీ స్కూల్ ఈ శతాబ్దంలో మొదటి పెద్ద కొత్త అకాడమికల్ విభాగంగా అవతరించనుంది. పరిశోధన ప్రధానంగా పలు ప్రైవేట్ మరియు పబ్లిక్ రంగాల్లో ఏఐని ఎలా ఉపయోగించవచ్చో పరిశీలించడంపై దృష్టి పెడుతుంది. ప్రొఫెసర్ దెబారే ప్రెంటిస్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ చెప్పారు. నేటి సవాళ్లకు ఏఐ యొక్క సమర్థమైన ఉపయోగాల నుండి, ప్రాంతాల నుండి మరియు పట్టణాలను పునరుద్ధరించడం వంటి వాటికి అనేక శాస్త్రాలు మరియు రంగాల్లో నైపుణ్యతతో పరిష్కారాలు కావాలని ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సూచిస్తుంది.